ఉస్తాద్ అంటే వారి రంగంలో ఎదురు లేనివాడు, తోపు అని అర్థం. మరి పవన్ కళ్యాణ్ గారు అయ్యారా ఉస్తాద్? హాయ్, హలో, నమస్తే, బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మూవీ ఓజీ ఎలాంటి కిక్ ఇచ్చిందో ఆయన ఫ్యాన్స్కి తెలుసు. రిలీజ్కి కొన్నాళ్ళ ముందు నుంచే కొంచెం బజ్ ఈ మూవీ మీద క్రియేట్ అయింది, హైప్ వచ్చింది, మంచి కాస్టింగ్ ఉంది. మరి హరీష్ శంకర్ గారు ఎలా తీశారో మూవీ అనేది చూద్దాం. స్టోరీ చాలా సింపుల్ స్టోరీ లైన్. ధైర్యం, తెగింపు ఉన్న ఒక గిరిజన వాళ్ళు ఎలాగైనా సరే అధికారం సాధించాలనే ఒక విలన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే మొత్తం కథ. యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనం కొన్ని ఒప్పుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, స్వాగ్ ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పాలంటే ఆయన మొదటి పిక్చర్ నుంచి మేము చూస్తున్నాం, ఇంటెన్స్ ఉంటుంది ఆయన యాక్టింగ్లో. ప్లస్ కామెడీ టైమింగ్ మంచి కాంబినేషన్ కదా, అందుకే అంత హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు వచ్చింది. ఈ మూవీలో ఆయన్ని చూస్తే అది మనకు మరోసారి అర్థమవుతుంది. కామెడీ టైమింగ్ కానీ డైలాగ్స్ కానీ సూపర్ సూపర్. అయితే సర్ప్రైజింగ్లీ డ్యాన్స్, ఈ మూవీలో డ్యాన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయన డ్యాన్స్ అంతగా చెయ్యరు అంటారు, ఆయనే కొన్ని చెప్తుంటారు, కానీ నాకైతే బాగా చేస్తారని అనిపిస్తుంది. మరి ఎందుకు అలా చెప్తున్నారో అర్థం కాదు. ఈ మూవీలో ఒక డ్యాన్స్ బేస్డ్ సీన్ ఉంది, అది హిలేరియస్గా అనిపించింది. మూవీలోనే వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ అయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయన జనసేన పార్టీ పెట్టి దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. ఎవరైనా సరే అంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు మిగతా వాటి మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయలేరు. మూవీ ఫీల్డ్ అంటేనే చాలా ఫోకస్ పెట్టాలి. అయినా సరే ఆయన ఫ్యాన్స్ కోసం మూవీస్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన గ్రేస్, చరిష్మా ఏం మాత్రం తగ్గలేదు. ఈ మూవీలో చాలా చాలా బాగున్నారు, బాగా యాక్ట్ చేశారు. లుక్స్ అయితే అదిరిపోయాయి. ఈ విషయంలో సూపర్ సూపర్గా ఉన్నాయి. డైలాగ్స్, వన్ లైనర్ డైలాగ్స్ అయితే ఆసమ్గా ఉన్నాయి. మిగతా వారి విషయానికి వస్తే పార్థిపన్ గారు, యుగానికొక్కడు పార్థిపన్ గారు, ఆయనతో పవన్ కళ్యాణ్ గారి ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎందుకో పార్థిపన్ గారు కొద్దిగా వెనకబడ్డాడు అనిపించింది. యాక్టింగ్ విషయంలో, అవకాశాల విషయంలో మంచి యాక్టరు. అయితే శ్రీలీల గారితో కూడా పవన్ కళ్యాణ్ గారి ట్రాక్ చాలా బాగుంది, డిగ్నిఫైడ్గా ఉంది. ఈయన వెంటపడతాం కాదు, ఆమె వెంటపడేటట్టు ఆ ట్రాక్ని బాగా హ్యాండిల్ చేశారు. అయితే డైరెక్షన్, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్లు తీయటంలో సూపర్ టాలెంట్ ఉన్న వ్యక్తి మన హరీష్ శంకర్ గారు. ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే రీమేక్ల నేటివిటీకి తగ్గట్టు తీయటంలో ఆయన నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ కూడా బాగా తీశారు. అయితే ఇది తెరీకి రీమేక్ అనుకున్నారు, కానీ అదైతే కాదు. డైరెక్షన్ గురించి వచ్చింది కాబట్టి నాకు ఒక కోరిక ఉంది. అదేంటంటే సందీప్ రెడ్డి వంగ గారు, సుకుమార్ గారు, రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేస్తే నాకు చూడాలని ఉంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఈయన్ని వాళ్ళు ఎలా చూపిస్తారు, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని క్లిక్ అయితే సునామీనే ఉంటుంది. ఇంకా మ్యూజిక్, బీజిఎం విషయానికి వస్తే ఇద్దరు, దేవి గారు, తమన్ గారు, కొన్ని సీన్స్, పాటలు వర్కౌట్ అయ్యాయి, కొన్ని చోట్ల బాగున్నాయి. బీజిఎం అంటే ఇంకా అదే కొట్టుడయింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మైత్రి మూవీస్ అంటే అందరికీ తెలిసిందే, బ్రాండ్స్ ఆర్ బ్రాండ్ అంటే. అయితే హైలైట్స్ అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ ఇన్ మూవీ అని చెప్పొచ్చు. తర్వాత పార్థిపన్ గారితో ఆయన సీన్స్ బాగున్నాయి, శ్రీలీలతో ఆయన ట్రాక్ చాలా బాగుంది. రాశికన్నా గారిని ఎందుకు పెట్టారో అదైతే నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే మీరు చెప్పండి. మైనస్ పాయింట్స్ అంటే మైనస్ అని చెప్పలేం, కానీ నా వరకు ఇవి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు పర్టికులర్ ఈ ఎమోషన్, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్. ఇప్పుడు చెరుకు మిషన్లో పెడితే రసం వస్తుంది, రెండోసారి పెడితే కొద్దిగా తగ్గిద్ది, మూడోసారి పెడితే ఇంకా తగ్గిద్ది. పదే పెడతా ఉంటే ఆ ఫీల్ రాదు కదా, అదో రకంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు, పర్టికులర్గా ఒక సీన్ అయితే మరి ఎమోషన్ కోసం దాన్ని వాడారని అనిపించింది. మొత్తానికి ఈ మూవీ నాకైతే, నా వరకు అయితే ఇది నా పర్సనల్ రేటింగ్ యావరేజ్. ఫ్యాన్స్కి ఖచ్చితంగా నచ్చచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గ్రేస్ గురించి అందరికీ తెలిసిందే, ఆయన కామెడీ టైమింగ్ ఇదంతా బాగుంది కాబట్టి ఫ్యాన్స్కి నచ్చచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు అయ్యారా ఉస్తాద్ అంటే, ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కానీ, ఆయనకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఇవన్నీ ఆల్రెడీ ఆయన ఒక ఉస్తాద్ అని తేల్చేశాయి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి స్టోరీ లైన్తో కూడా ఇంత బాగా పర్ఫామ్ చేశారు. ఆయన ఏ రంగంలో ఉన్నా కూడా ఆయన కూడా ఒక ఉస్తాద్.
ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ 5 హార్ట్స్కి 2.5 హార్ట్స్. అయితే నాకు నచ్చలేదనో నచ్చిందనో మిమ్మల్ని చూడమని చెప్పను, కానీ నా రేటింగ్ అనేది ఇచ్చేసాను. అయితే థ్యాంక్ యూ గైస్. హానెస్ట్గా రివ్యూస్ ఇవ్వడమే నా గోల్, నా రోల్. సింగిల్ రూల్, హానెస్ట్. తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా మొదటి వీడియో.